9 రోజుల మౌన ధ్యాన తపోదీక్ష 6వ రోజు ధ్యాన సందేశం. సర్వాన్ని ఆకర్షించి తన వశం చేసుకునే శక్తి పరమాత్మకు ఉంటే, ఆ పరమాత్మనే ఆకర్షించి తన వశం చేసుకునే శక్తి జీవునికి ఉన్నది. ఆ శక్తి ఏమిటో తెలుసా? దివ్య ప్రేమ. ఈ దివ్య ప్రేమని పరాభక్తి అని, శుద్ధ భక్తి అని అంటారు. పరమాత్మ నీ ఆచారాలను, నియమనిష్టలను చూడడు, నీ పరాభక్తిని చూస్తాడు. ఆచారాలు, నియమనిష్టలు మనస్సుకు సంబంధించినవి. పరాభక్తి లేదా దివ్య ప్రేమ హృదయానికి సంబంధించినది. ఆచారాలు, నియమనిష్టలు లేకపోయినా దివ్య ప్రేమ ఉంటే చాలు. పరమాత్మ నీ వెంట పడతాడు, నిన్ను పూర్ణంగా అనుగ్రహిస్తాడు. కాబట్టి దివ్య ప్రేమ లేని ఆచారాలు, నియమనిష్టలు పరమాత్మను స్పందింపజేయలేవని చక్కగా తెలుసుకొని పరాభక్తిని పెంచుకోవాలి. ఆచారాలు, నియమనిష్టలు అవసరమే గాని అవి దివ్య ప్రేమమయంగా ఉండాలి. పరమాత్మను పరాభక్తితో ప్రేమించే వ్యక్తి గర్వించడు, అహంకారానికి గురికాడు. కానీ ఆచారాలను పాటించే వ్యక్తి నేను గొప్ప ఆచారనిష్ఠుడుననే గర్వానికి, అహంకారానికి లోనవుతాడు. అందుకే పరమాత్మ ఆచారాల కన్నా, నియమనిష్టల కన్నా పరాభక్తికి విలువ ఇస్తాడు. పరాభక్తిని పొందిన జీవునికి వశమవుతాడు. కాబట్టి ఆచారాలతో, నియమనిష్టలతో పాటు పరాభక్తిని కూడా పెంచుకొనుము. పరాభక్తిని పొందిన వారే తరించారు, లోకాన్ని తరింపజేశారు. దివ్య ప్రేమను పొందిన వారే ఘనకీర్తిని పొందారు, ఆదర్శమూర్తులుగా నిలిచారు. కాబట్టి దివ్య ప్రేమను సాధించు, పరమాత్మ కటాక్షమును పొందుము.